హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో వచ్చేసి ఎలిమెంటరీ సర్ట్స్ మీద కొన్ని క్వశ్చన్స్ చూద్దామండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి బాడ్మాస్ రూల్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఎలిమెంటరీ సర్ట్స్. ఇక్కడ చూడండి, మనకి ఏమి ఇచ్చారంటే సర్ట్స్ అంటే ఏంటి అంటే రూట్స్ లోపల ఉండే వాల్యూస్. రూట్స్ అంటే స్క్వేర్ రూట్స్ కావచ్చు, క్యూబ్ రూట్స్ కావచ్చు, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అన్నమాట. రాడికల్ ఫామ్నే మనం సర్ట్స్ అని చెప్తాము. ఇక చూడండి, ఫస్ట్ మనం ఇలాంటి ఫార్మేట్లో ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే రేషనలైజ్ చేయండి. డినామినేటర్ని రేషనలైజ్ చేయండి అంటే ఏం లేదు, దానికి ఉండే సింబల్ని చేంజ్ చేసుకొని రాసుకోవడమే. అంటే ఇక్కడ √3 + √6 ఇంటూ సింబల్ చేంజ్ చేసి రేషనలైజ్ అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని ఆ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే మళ్ళీ మనకి ప్రీవియస్ ఆన్సరే వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. ఓకేనా. మైనస్ 4√3 బై √6 + √2 ఇంటూ √6 మైనస్ √2 బై √6 మైనస్ √2. ఓకేనా. ప్లస్ అలాగే ఇక్కడ కూడా మనమి రేషనలైజ్ చేస్తున్నాము డినామినేటర్ని. ఓకేనా. √3 + √2 ఇంటూ √3 మైనస్ √2 బై √3 మైనస్ √2. ఓవరాల్గా మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ చూడండి, రూట్ లోపల వాల్యూస్ వచ్చేసి √a ఇంటూ √b అంటే మీనింగ్ ఏంటంటే √ab అని మీనింగ్. ఓకేనా. ఆ ఫార్మేట్లో తెచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది సపరేట్గా ఉంది. ఇప్పుడు ఏం చేయొచ్చు, √2 ఇంటూ √3 అంటే √6. ఓకేనా. ఇప్పుడు మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ సింబల్ వేసుకుందాం. ఇప్పుడు 3. √2 ఇంటూ √6 ఏమవుతుంది, √12. √12ని అగైన్ మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు, 4 3s అని రాసుకోవచ్చా. 4 3s అని రాసుకుందాం బై. ఇది a + b ఇంటూ a - b ఫార్మేట్లో ఉంది. a + b ఇంటూ a - b a² మైనస్ b² అంటే √6 హోల్ స్క్వేర్. ఓకేనా. మైనస్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ వేసుకుంటే ఈజీగా అయిపోతుంది. 4. ఇక్కడ √3 ఇంటూ √6 అంటే ఏమవుతుంది, 18 అవుతుంది. 18 ఏం రాసుకోవచ్చు, 9 2s అని రాసుకోవచ్చా. అలా రాసుకుందాం. ఓకేనా. మైనస్ 4 √3 ఇంటూ √2 అంటే √6 బై. ఇక్కడ a² మైనస్ b² అంటే 6 మైనస్ 2. ఓకేనా. ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఈ వాల్యూసే మిగిలిపోతాయి. ప్లస్ ఇక్కడ మల్టిప్లికేషన్ చేయడమే. 18 ఏం రాసుకోవచ్చు, √9 ఇంటూ 2 రాసుకోవచ్చు. ఎందుకంటే 9 యొక్క 9 వచ్చేసి 3 యొక్క స్క్వేర్ కాబట్టి అప్పుడు రూట్ నుంచి బయటికి 3 వస్తుందన్నమాట. ఓకేనా. మైనస్ √6 ఇంటూ √2 అంటే √12 ఏం రాసుకోవచ్చు, 4 ఇంటూ 3 రాసుకోవచ్చు బై. a² మైనస్ b² ఫార్మేట్లో కాబట్టి 3 మైనస్ 2. ఓకేనా. ఓవరాల్గా ఇప్పుడు మనం ఇక్కడ ఏం అప్లై చేయాలి, ఏ ఫార్ములాని అప్లై చేయాలి అంటే ఇప్పుడు √a ఇంటూ b అంటే √a ఇంటూ √b అని అగైన్ మళ్ళీ రివర్స్లోకి రాసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం. ఇక్కడ చూడండి, 3 √6 మైనస్ ఇక్కడ చూస్తే ఓవరాల్గా ఇక్కడ 4 ఉంది కదా, ఈ 4 బయటకు వచ్చింది అనుకోండి 2 అవుతుంది. ఎలా అంటే √4 యొక్క వాల్యూ ఎంత, 2 కదా, కాబట్టి రూట్ లోపల ఇంకా √3 మాత్రమే ఉంటుంది. ఓకేనా. 3 ఇంటూ 2 అంటే 2 3 6 6 √3 బై. ఇక్కడ చూడండి, 6లో నుంచి 3 తీసేస్తే -3 వస్తుంది. మైనస్. ఇప్పుడు మైనస్ లోపల పంపిస్తే దీనికి మైనస్, దీనికి ప్లస్ వస్తుంది. ఇక్కడ కూడా 3 బయటకు వస్తే 4 3s 12 √2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓవరాల్గా 4 √6. ఇక్కడ చూడండి, దీన్ని సపరేట్ చేద్దాం. 6లో నుంచి 2 తీసేస్తే ఎంత, 6లో నుంచి 2 తీసేస్తే 4. ఇక్కడ కూడా మనకి 4 వస్తుంది ప్లస్. ఇక్కడ కూడా మనకు చూడండి, ఇక్కడ మనకి 9 వచ్చేసి బయటకు వస్తే 3 అవుతుంది. 3 √2 మైనస్. దీన్ని ఏం రాసుకోవచ్చు మనము, 2 √3 అని రాసుకోవచ్చా. 2 √3 బై. 3లోంచి 2 తీసేస్తే 1, ఇక్కడ 1 ఉంటుంది. ఓకేనా. ఇక్కడ 4, ఇక్కడ 4 క్యాన్సిల్, ఇక్కడ 4 1s, ఇక్కడ 4 3s. ఇక్కడ కూడా సపరేట్ చేసుకుంటే -3ని 3తో 3 1s 3 1s, 3తో 3 1s 3 2s. ఓకేనా. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ వచ్చేసి మనకి ఇక్కడ రాసుకుంటే మైనస్ √6. మైనస్
సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 2√3. సో డినామినేటర్లో ఉంది కదా, సో ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 2√3. దీన్ని సపరేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సపరేట్ చేసుకుంటే మనకి దీనికి మైనస్ వస్తుంది, దీనికి కూడా మైనస్ వస్తుంది. అప్పుడు ఈ మైనస్ క్యాన్సిల్ అయితే దీనికి ప్లస్ వస్తుంది. సో -3√2 ప్లస్ √6 ప్లస్ 3√2 మైనస్ 2√3. సో ఇక్కడ -2√3, ఇక్కడ +√3 0 అవుతుంది. ఇక్కడ -3√2, ఇక్కడ +3√2, ఇది కూడా 0 అవుతుంది. ఇక్కడ √6, ఇక్కడ -√6. సో క్యాన్సిల్ అయిపోయి ఓవరాల్ దీని క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏమవుతుంది, 0 అవుతుంది. సో 0 అనేది ఆప్షన్లో చూడండి, ఆప్షన్ సిలో వచ్చేసి మనకి 0 ఉంది. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనకు క్వశ్చన్లో x² - 20 √20 + √20. సో అండర్ రూట్లో మనకి 20 ఉంది. సో ఇక్కడ ఏదైతే 20 ఉందో దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసుకోవచ్చు. సో 20ని ఎలా రాసుకోవచ్చు, 20ని చూడండి 4 5s రాసుకోవచ్చు, లేదా 5 4s రాసుకుందాం. సో ఇలా రాసుకున్నప్పుడు సో వీటి యొక్క ఫ్యాక్టర్స్ యొక్క డిఫరెన్స్ 1 ఉన్నప్పుడు సో దీనికి డైరెక్ట్గా వాల్యూ అనేది రాసుకోవచ్చు. ఎలా అంటే సో ఇక్కడ చూడండి, సో x² - 20 యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే సో ఇందులో ఏదైతే పెద్ద వాల్యూ ఉంటుందో అదే వీటి యొక్క రిజల్ట్ అవుతుంది. సో x², సో ఈ -20 అటు సైడ్కి వస్తే +20 అవుతుంది. 5 + 20 దట్ ఈక్వల్స్ టు x² వచ్చేసి 25. సో ఈ స్క్వేర్ వచ్చేసి ఇటు సైడ్కి వస్తే x వాల్యూ వచ్చేసి √25. సో దట్ ఈక్వల్స్ టు 5 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఓకేనా, సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 5. సో ఓకేనా, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినారో. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ద వాల్యూ ఆఫ్ a ఈజ్ ఈక్వల్స్ టు √11/4 దెన్ ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫార్మేట్ చూడండి, ఇది a+b² ఫార్మేట్లో ఉంది. సో దట్ ఈక్వల్స్ టు a². సో ఓకేనా, a² ప్లస్ b² ప్లస్ 2ab. సో ప్లస్ 2ab రాద్దాం, ప్లస్ 2 ఇంటూ సో √3 ప్లస్ 2a ఇంటూ √3 మైనస్ 2a. సో దట్ ఈక్వల్స్ టు √a ఇంటూ √b ఏమవుతుంది. సో ఇందాకే చెప్పుకున్నాం కదా, √a ఇంటూ √b, √a ఇంటూ √b ఈజ్ ఈక్వల్స్ టు √ab అవుతుంది. ఆ ఫార్మేట్లోకి దీన్ని తెచ్చుకొని ఈ రెండింటి మళ్ళీ అగైన్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ 3 + 2a ఉంటుంది, ఎందుకంటే ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ 3 మైనస్ 2a ప్లస్ 2 ఇంటూ, సో ఇప్పుడు ఇది బ్రాకెట్లో రాసుకుందాం కన్ఫ్యూజ్ లేకుండా. సో దట్ ఈక్వల్స్ టు రూట్ ఉంటుందండి దీనికి, √3 + 2a ఇంటూ 3 మైనస్ 2a. సో అగైన్ a + b ఇంటూ a మైనస్ b ఫార్మేట్లో ఉంది. ఇక్కడ -2a + 2a క్యాన్సల్, 3 + 3 వచ్చేసి 6, 6 + 2 ఇంటూ a + b ఇంటూ a మైనస్ b దట్ ఈక్వల్స్ టు a² మైనస్ b². ఓకేనా, రూట్ ఉందండి ఇక్కడ, రూట్ అనేది మర్చిపోకూడదు. ఓకేనా, 6 + 2 ఇంటూ, సో దీన్ని ఏం రాసుకోవచ్చు, 9 అని రాయొచ్చా. సో 9 మైనస్, సో 4a². సో ఓకేనా, 4a². సో రూట్ లోపల రాసుకుంటున్నాము. సో ఇప్పుడు ఏమన్నారంటే ఏ యొక్క వాల్యూ 11/4 అన్నారు. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏ యొక్క వాల్యూ ఎంత ఇచ్చినారో దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 9 మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత, √11/4. సో ఆల్రెడీ ఇక్కడ ఉండేది a² కాబట్టి దీనికి కూడా స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ చేస్తే 6 + 2√9 మైనస్ 4 ఇంటూ, సో ఇది 11 అవుతుంది, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, ఇది 11. ఇది వచ్చేసి ఏమవుతుంది మనకి 4² వాల్యూ 16. సో 4 1s 4 4s. సో దట్ ఈక్వల్స్ టు దీన్ని అగైన్ మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు, 6 + 2√9 మైనస్ 11/4. ఎల్సిఎం తీసేస్తే 9 4s ఎంత, 36. సో 36 మైనస్ 11/4 దట్ ఈక్వల్స్ టు, సో మనకి ఓవరాల్గా వచ్చేసి 6 + 2 ఇంటూ 11, 36లోంచి 11 తీస్తే 25. 25/4 అంటే మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు, 5/2 అని రాసుకోవచ్చు. ఈ 2 క్యాన్సిల్ అయితే 6 + 5 ఈజ్ ఈక్వల్స్ టు 11 అనేది ఓవరాల్ ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 11 వచ్చేసి
మన రిజల్టెడ్ ఆన్సర్. ఓకేనా. ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. సో ఇక్కడ మనకి ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. a⁻−1 దట్ ఈక్వల్స్ టు 1/a అని రాసుకుంటాం. సో ఇక్కడ కూడా దీనికి పవర్లో -1 ఉందంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1 అగైన్ మళ్ళీ ఇవి ఇన్వర్స్లో ఉన్నాయంటే దీన్ని 1/3 + 1/4 అని రాసుకోవచ్చు. అర్థమైంది నేను ఎలా రాసినానో. డివైడెడ్ బై దీన్ని కూడా మనం ఏం రాసుకోవచ్చు 1/7 అని రాసుకోవచ్చు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. a/b డివైడెడ్ బై c/x ఉందనుకుందాం. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే a/b ఇంటూ x/c అని రాసుకోవచ్చు. అని ఇవి రెసిప్రోకల్ అవుతుంది ఇటు పక్కన ఉండేది. సో ఇక్కడ ఓవరాల్గా 3కి 4కి ఎల్సిఎం 12. సో 12 అంటే దీని 7/12 అవుతుంది. సో 1/7/12. ఓకేనా. సో డివైడెడ్ బై 1/7. సో ఇది రెసిప్రోకల్ అవుతే సో దట్ ఈక్వల్స్ టు 12/7 ఇంటూ 7. ఈ 7 క్యాన్సిల్ అయిపోతే ఓవరాల్ రిజల్టెడ్. సో ఓవరాల్ రిజల్ట్ వచ్చేసి 12. సో ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద వాల్యూ ఆఫ్ √11 - √12 హోల్ స్క్వేర్ అని ఇచ్చినారు. సో ఓవరాల్గా ఇది ఏ ఫార్మేట్లో ఉంది, a-b² ఫార్మేట్లో ఉంది. సో ఫార్ములా ఏంది a² మైనస్ సో a² ప్లస్ b² -2 ఇంటూ సో 2 ఇంటూ ab. ఓకేనా. ఇక్కడ ఈ స్క్వేర్కి ఈ రూట్కి క్యాన్సల్, ఈ స్క్వేర్కి ఈ రూట్కి క్యాన్సల్. 11 + 2 - 2 ఇంటూ 11 2 22. సో ఓవరాల్గా ఇది 13 - 2√2 2√22. సో ఇది ఓవరాల్గా ఆన్సర్ ఎక్కడ ఉంది మనకి. సో ఆప్షన్ సి వచ్చేసి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. 13 - 2√22. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 6 చూడు. ఎక్స్ వాల్యూ వచ్చేసి మనకి ఈ వాల్యూ ఇచ్చినారా, అయితే ఈ వాల్యూ కనుక్కోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎక్స్ ప్లేస్లో దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 - 1/1 - 91/216. సో దీనికి పవర్లో 1/3 ఉంది. ఓకేనా. సో ఓవరాల్గా దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తే 216లో నుంచి 91 తీసేయండి. 216లో నుంచి 91 తీసేస్తే ఎంత వస్తుంది 125/216 హోల్ పవర్ 1/3. సో ఇక్కడ ఓవరాల్గా ఇది దేనికి క్యూబు 5కి క్యూబు. సో దట్ ఈక్వల్స్ టు సో దీన్ని డైరెక్ట్గా ఏం ఆన్సర్ రాయొచ్చు 1/5/6 అని రాసుకోవచ్చు. ఓకేనా. క్యూబ్కి ఈ 1/3కి క్యాన్సిల్ అయిపోతుంది. ఓవరాల్గా దీన్ని రెసిప్రోకల్గా పంపిస్తే 3 - 6/5. సో దట్ ఈక్వల్స్ టు 3 5s 15. 15 - 6/5 అంటే దట్ ఈక్వల్స్ టు 15లో 6 తీసేస్తే 9. 9/5 వచ్చేసి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసి చాలా ఈజీ క్వశ్చన్. సో ఎప్పుడైనా చూడండి, సో మనకి బేస్లు ఈక్వల్ అయినప్పుడు ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది. సో దీన్ని బేస్ అంటారు, దీన్ని పవర్ అంటారు. దీన్ని బేస్, ఇది పవర్. బేస్లు ఇక్కడ ఈక్వల్గా ఉన్నప్పుడు మల్టిప్లికేషన్లో, సో ఇక్కడ ఏం సింబల్ లేదంటే మల్టిప్లికేషన్ సింబల్ ఉన్నట్టు. ఓకేనా. సో బ్రాకెట్స్ ఉన్నాయంటే అర్థం మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు. అలాంటప్పుడు మనం పవర్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో దేర్ పవర్స్ ఏముంది, సో బేస్ ఒకటే రాసి పవర్స్ని యాడ్ చేసుకుంటాం. ఓకేనా. సో a - b, b - c, c - a. సో ఓకేనా. సో ఇక్కడ c - a. సో ఇక్కడ చూడండి +c - c క్యాన్సల్. సో ఇక్కడ -a + a క్యాన్సల్, -b + b క్యాన్సల్. సో ఏదైనా కానీ ఒక నెంబర్కి పవర్లో 0 ఉంటే సో దాని వాల్యూ వచ్చేసి 1 అని అర్థం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8 వచ్చేసి సో ఇక్కడ చూడండి 27కి పవర్లో 2x - 1 ఉంది. ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 243 హోల్ క్యూబ్ అన్నారు. అయితే ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నారు. సో ఎలాంటి కండిషన్ ఉన్నప్పుడు బేసెస్ని ఈక్వల్ చేసుకున్నప్పుడు పవర్స్ని ఈక్వల్ అయినప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కోవచ్చు. సో 27 ఏం రాసుకోవచ్చు 3³ అని రాసుకోవచ్చా. సో 3³. సో పవర్లో ఆల్రెడీ 2x - 1 ఉంది. సో ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు సో 243ని కూడా మనం ఏం రాసుకోవచ్చు అంటే 3/5 అని రాసుకోవచ్చు. సో ఆల్రెడీ పవర్లో ఏముంది 3 ఉంది. సో దట్ ఈక్వల్స్ టు ఇప్పుడు బేసెస్ ఈక్వల్ అనే పవర్స్ని కూడా ఈక్వల్ చేసుకోవచ్చు. 3 2s ఎంత 6, 6x - 3. సో దట్ ఈక్వల్స్ టు 15. సో దట్ ఇంప్లైస్ దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు 6x ఈజ్ ఈక్వల్స్ టు 15. ఈ 3 అటు సైడ్కి వెళ్తే +3. సో దట్ ఈక్వల్స్ టు 18. 6 1s 6 3s. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, ఆన్సర్ వచ్చేసి 3.
ఓకేనా. నెక్స్ట్ చూడండి, సో ఎక్స్పోనెన్షియల్ ఫామే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ అడిగినారు. సో ఇక్కడ చూడండి, సో ఏ డివైడెడ్ బై బి, సో బేసిస్ ఈక్వల్, అప్పుడు పవర్స్ని మనం ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. 3/2 అంటే ఏం రాసుకోవచ్చు, 49 హోల్ పవర్ 7.5 మైనస్, సో 3/2 అంటే మనం 1.5 అని రాసుకోవచ్చు, ఇంటూ 49 హోల్ పవర్ -3. సో దట్ ఈక్వల్స్ టు, దీన్ని కూడా మనం ఏం రాసుకోవచ్చు అంటే x/3 అని రాసుకోవచ్చు. ఇదే రూట్కి లోపల క్యూబ్ రూట్ అనమాట ఇది. ఓకేనా. సో అప్పుడు ఇది 1/3 వస్తుంది, ఆల్రెడీ x ఉంది కాబట్టి, సో 1/3. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, 49 హోల్ పవర్ 7.5లో నుంచి 1.5 తీసేస్తే ఇక్కడ 5 వచ్చేసి 0 అవుతుంది, 7లోంచి 1 తీసేస్తే 6. ఓకేనా. ఇంటూ 49 హోల్ పవర్ -3. సో దట్ ఈక్వల్స్ టు 49 హోల్ పవర్ x/3. ఇక్కడ 6లో నుంచి 3 తీసేస్తే 3నే కదా ఉండేది, సో 49 హోల్ పవర్ 3 దట్ ఈక్వల్స్ టు 49 హోల్ పవర్ x/3. సో ఇప్పుడు బేసెస్ ఈక్వల్ అయినప్పుడు పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో ఎక్స్ వాల్యూనే కదా మనకు కనుక్కోమంది, దేర్ ఫోర్ x/3 ఈజ్ ఈక్వల్స్ టు 3 దట్ ఈక్వల్స్ టు x ఈజ్ ఈక్వల్స్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 9. సో దేర్ ఫోర్ ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 9 ఈజ్ ద ఆన్సర్. సో ఆన్సర్ ఆప్షన్ డి. సో మనం ఇలాంటి క్వశ్చన్ని చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ కాన్సెప్ట్లో. సో ఇక్కడ మనకి క్యూబ్ రూట్లో ఇవన్నీ ఇచ్చినారు. ఫస్ట్ ఇందులోపల స్క్వేర్ రూట్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ అండర్ రూట్లో ఉండేటి ఫస్ట్ సాల్వ్ చేసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. క్యూబ్ రూట్ ఆఫ్ 3361 ప్లస్, సో 144 దేని యొక్క స్క్వేరు, 12 యొక్క స్క్వేరు. సో అక్కడ స్క్వేర్కి రూట్కి రిమూవ్ అయిపోతే సో ఇక్కడ మళ్ళీ రూట్ వస్తుంది. సో ఓకేనా. సో క్యూబ్ రూట్ ఆఫ్ 3361. సో ఇక్కడ 184 ఒక 12 రెండు యాడ్ చేసుకున్నాం అనుకోండి 196. 196 వచ్చేసి దేని యొక్క స్క్వేరు, 14 యొక్క స్క్వేరు. ఇక్కడ 14 రాసుకుంటే ఇవి రెండు అగైన్ మళ్ళీ యాడ్ చేసుకున్నాం అనుకోండి, క్యూబ్ రూట్ ఆఫ్ 3375. ఇప్పుడు 3375 అనేది దేని యొక్క క్యూబు, సో 15 యొక్క క్యూబు. సో ఆన్సర్ వచ్చేసి 15 అనమాట. సో ఆన్సర్ ఆప్షన్ ఏ 15. ఇదన్నమాట మనకు సెకండ్ టాపిక్. సో ఆల్రెడీ ఫస్ట్ టాపిక్ వచ్చేసి బాడ్మా సంబంధించి సింప్లిఫికేషన్స్ వచ్చేసి సాల్వ్ చేయడం జరిగింది. ఇక్కడ సెకండ్ టాపిక్లో సర్స్ను వచ్చేసి కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ సో టుమారో వీడియోలో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.